ఇవి లిల్లీ పూలు అండి. ఈ ప్లాంట్ తెచ్చి నేను బైసన్ నర్సరీలో తెచ్చాను. 4 years అయిపోతుందండి. ఏమీ లేదు, అలాగే ఉంటూ వచ్చింది. ఏమి పూలు పూయటం లేదు, ఏమి చేయటం లేదు. మొక్క చాలా హెల్తీగా ఉందని తెచ్చుకున్నాను, చాలా బాగుందని. తెచ్చుకుంటే ఏమీ రావటం లేదు, ఒక్క లిల్లీ కూడా రావటం లేదు. ఏంటో అర్థం అవటం లేదు. ఏంటంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇప్పటికి సరిపోయాయి అన్నమాట. దీనికి ఏంటంటే అలోవెరా జెల్లు, పాలు ఒకటి, అంటే బెల్లం కూడా కలుపుతాను అనమాట. మళ్ళీ సోయా బీన్స్, పాలు, బెల్లం ఇవన్నీ ఏంటంటే 3 రోజులకు ఒకసారి ఒకటి విడిచి ఒకటి అలా ఇస్తూ ఉంటే ఇప్పటికీ దీనికి బలం సరిపోయింది అనమాట. ఇంత పెద్ద పువ్వు రావాలంటే అంత బలం కావాలన్నమాట. దానికి కావాల్సింది ఏదో తీసుకుని చక్కగా చూడండి ఎన్ని మొగ్గలు వేసుకొచ్చిందోను. అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి. మనకి ఎంతైనా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అంటే పిల్లల్ని పెంచేటప్పుడు ఎలా పెంచుతామో మొక్కల్ని అలాగే పెంచాలండి. పెంచితే కనుక ఇంత బాగా మనకి రిజల్ట్ వస్తుంది అన్నమాట. 3 రోజులకు ఒకసారి ఇస్తుంటే, ఇక వర్షాలు పడిన తర్వాత అండి మనం ఎక్కువగా ద్రావణాలు ఇవ్వలేము, వర్షాలు పడిపోతూ ఉంటాయి కదా. ఎప్పుడు వర్షం లేని చోటు చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. ఈ వర్షాలు లేనప్పుడు ఎండాకాలంలోనే మొక్కల్ని బాగా పోషించగలుగుతాం అన్నమాట. వాటికి కావాల్సినవి కూడా ఇవ్వగలుగుతాము. ఈ పూలను చూస్తుంటే ఎంత ఆనందం అంటే 4 ఏళ్ల తర్వాత వచ్చింది కదా, చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కలర్ అండి, ఏం కలరోను, ఎక్కడా నేను ఇలాంటి పువ్వు చూడలేదు. మీరు ఎవరైనా ఎక్కడైనా చూస్తే మాత్రం చెప్పండి, చాలా బాగుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. మహామారెడ్ అండి, వెళ్ళిపోతూ ఉంటే దీనికి కూడా అనమాట రోజు బనానా లిక్విడ్, నెక్స్ట్ ఏమో అలోవెరా, నెక్స్ట్ ఏమో సోయా బీన్స్ ఏంటంటే నానబెట్టేసేసి వాటిని మొలకలు వచ్చేలాగా చేసి వాటి పాలలు తీసి దాంట్లో కొంచెం అరకిలో బెల్లం అండి, కిలోకి అరకిలో బెల్లం అనమాట కలిపేసి 3 రోజుల నుంచి ఇస్తే కనుక చాలా బాగా వస్తుంది. ఇది అసలు పోతుంది అనుకుందాన్ని ఇంత బాగానండి చిగురు వేసుకొస్తుంది. 8 ఆకుల మారేడుదలం అనమాట. ఏంటంటే గురువుగారు చెప్తారనమాట, బిల్వ చెట్టు దగ్గర శివుడు ఖచ్చితంగా ఉంటాడు ఆ వేళల్లో ఉండి అని. దీనికి రోజు నేను అభిషేకం చేసుకుంటాను అనమాట. ఇంత బాగా వచ్చేసరికి ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఏదైనా ప్లాంట్ పోతూ ఉంటేనండి చాలా బాధేసేస్తూ ఉంటుంది. అమ్మో దాన్ని ఎలా రక్షించాలా, ఏం చేయాలి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి అని. అట్లాగే చాలా ప్లాంట్స్ అండి నాకు పోతున్నవి. ఇది జమ్మి మొక్క అన్నమాట. దీని చుట్టూ నేను రోజు ప్రదర్శన చేస్తాను. ఇది కూడా అండి, ఈ జమ్మి చూడండి చిన్న ఆకులతో ఉంది. ఇది కూడా వెళ్ళిపోతుందేమో అని భయం వేసింది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే డ్రైనేజీ హోల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మట్టి ముద్దగా అయిపోయిందా, పొడిపొడిలాడుతుందో చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గానండి, చాలా జాగ్రత్తలు తీసుకుంటే వాటికి పొటాషియం అవసరం,